ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనము. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు. ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, దేవుడు ఇశ్రాయేలీయులతో ఈ వాగ్దానము చేస్తున్నాడు. వారి పక్షముగా ఆయన యుద్ధము చేయవాడునై ఉన్నాడు. అవును, ఆయన వాగ్దానం చేసిన వాగ్దాన భూమిని వారికి స్వాధీనము చేయు వరకు వారి పక్షముగా యుద్ధము చేయుదును కనుక భయపడకుడని అంటున్నాడు. ఆ ప్రకారంగానే ఆయన మన పక్షముగా ఉండి మన శత్రువులతో యుద్ధము చేయును. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించు వాడు మీ దేవుడైన యెహోవాయే. అవును, ఆయన మన పక్షముగా యుద్ధము చేయును కనుక వణకక బెదరక మనము ఉండాలి. కనుక ప్రియులరా, మన దేవుడైన యెహోవా మన పక్షముగా యుద్ధము చేయువాడు కనుక మనము భయపడాల్సిన అవసరత ఎంత మాత్రం కూడా లేదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.